హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఈరోజు అయితే పెసరట్టు రెసిపీని అయితే ప్రిపేర్ చేయాలనేసి అనుకుంటున్నాను. దీనికి నేను ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకున్నాను పెసర్లు ఇంకా రైస్ అండి. కొలత ప్రకారం అయితే ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్లో పావు వంతు 1/4 రైస్ అన్నమాట. రైస్ అంటే బియ్యము. రెండింటిని బాగా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఆ రైస్ పెసరపప్పుతో పాటుగా అందులో పచ్చిమిరపకాయలు అల్లంని కూడా కలిపి మిక్సీ పట్టుకున్నాను. కొంచెం నీళ్ళు వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. ఆ తర్వాత అందులోకి అయితే జీలకర్ర కూడా వేసుకున్నాను. జీలకర్ర వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. అదైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్నే ఉంచుకోవాలండి, కొంచెమన్నా పులుస్తుంది కదా అందుకనేసి. ఒక సైడ్ ఏమో చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకున్నాను. పల్లీలు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమోటాలను అయితే పెన్నం పైన హీట్ చేసుకున్నాను. ఆ తర్వాత వాటిని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి కదండి, అందుకనేసి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసాను. అలాగే వెల్లుల్లి కూడా వేసానండి. తర్వాత పోపు అయితే పెట్టేశాను. మా పాపకి లంచ్ బాక్స్లోకి కూడా ఇదే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ చట్నీలోకి మనము మిక్సీ పట్టేటప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తే పాడవకుండా ఉంటుందండి. అలాగే ఇప్పుడైతే మనం దోశలను వేసుకుంటున్నామండి. అందులోకి సాల్ట్ అయితే నేను 2 సార్లు సాల్ట్ వేసానండి, సరిపోదనేసి ఇంకొంచెం వేసాను. అలాగే జీలకర్ర కూడా వేసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు చూడండి, దోశ వేయడానికి అయితే పెన్నంని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. అది ఆయిల్ అండి. ఆయిల్తో పాటు ఇలా ఉల్లిగడ్డతోటి ఇలా అయితే రబ్ చేసుకోవాలండి. అలా రబ్ చేసుకున్న తర్వాత అయితే దోశలు వేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. మనకు హెల్తీ రెసిపీస్ కావాలంటే మనమే కదండి చేసుకోవాలి. ఇంట్లో లేడీసే కష్టపడి చేస్తేనే ఇంట్లో అందరికీ హెల్తీగా ఉంటుంది. మనం హెల్తీగా ఏం చేస్తాంలే అనుకుంటే అన్హెల్తీ అయిపోతుంది ఫ్యామిలీ. టేక్ కేర్ యువర్ ఫ్యామిలీ. ఇదిగోండి, ఈ చట్నీ వేసుకున్నానండి. అలా వేడివేడిగా పెన్నం మీద నుంచి చిన్నపిల్లలకి ఇలా సర్వ్ చేయండి. చాలా హ్యాపీగా తింటారండి. వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారండి వాళ్ళు కూడా. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇదిగోండి ఎంత స్పాంజీగా ఉన్నాయో.